నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వడ్లమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శెట్టి బలిజ సామాజిక భవనం రజక సామాజిక భవనాలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు అనంతరం విడసనమెట్ట వడ్లమూరు గ్రామ డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చుండ్రు మంగాయమ్మ చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రసంగించారు మీరు ఎవరో కూడా బ్యాంకుల్లో అప్పులు కట్టొద్దని చెప్పాడు అదే విధంగా రైతులకి రైతు రుణమాఫీ చేస్తాను వ్యవసాయం గురించి తీసుకున్నటువంటి అప్పులు ఏవైతున్నాయో బ్యాంకుల్లో మీరు తాకట్లు పెట్టినటువంటి బంగారాలు పట్టుకొచ్చి మేము మెల్ల వేస్తానని చెప్పాడు రైతులు చెప్పాలి దీనికి సమాధానం ఇక్కడ ఉన్నవాళ్ళు చదువుకునేటువంటి యువతకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తాను ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు 2,000 రూపాయలు ఖర్చుల మీద తెస్తానని చెప్పాడు మీరు అందరూ కుర్రోళ్ళే కదా యువతే కదా చదువుకుని ఉంటారు కదా ఎవరికైనా 2,000 వచ్చినాయి ఎప్పుడన్నా మరి ఆ విధంగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మి గెలిపించారు నన్ను కూడా ఎమ్మెల్యే చేశాను నేనే ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేసాడో లేదో ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి అమ్మా వెనుకబడిన వర్గాల వారు న్యాయమూర్తులుగా పనికిరారని చెప్పిన హీన చరిత్ర చంద్రబాబు నాయుడిది అని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు చిల్లా జగ్గిరెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని తెలియజేశారు లేఖ కూడా రాశారు ఏమని రాశారంటే వెనుకబడిన వర్గాల వారు న్యాయమూర్తులుగా పనికిరారు అందుచేత వారిని పరిశీలనలోకి తీసుకోకండి అని ఒక లేఖ రాశారు ఆ లేఖ కూడా పేపర్లో కూడా ప్రింట్ అయింది ఎవరు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి నేను చాలా మీటింగ్లు అడిగాను వెనుకబడిన వర్గాల వారు న్యాయమూర్తులుగా పనికిరారంటున్నారు కాబట్టి ఇక్కడ జస్టిస్ బిఎస్ఏ స్వామి గారు ఉన్నారు వెనుకబడిన వర్గానికి సంబంధించిన నాయకులు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లో ఏమైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్ ఒక్క జడ్జిమెంట్ చూపించే చాలు మీరు అన్నమాటకు మేము అంగీకరిస్తాం లేదా షెడ్యూల్డ్ కులాల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారిచ్చిన జడ్జిమెంట్లో కానీ లేకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి మూడవరం దగ్గర అనాథవరం అనుకుంటున్నాను జస్టిస్ ఎలిపే ధర్మారావు గారు ఉన్నారు షెడ్యూల్ కాస్ట్ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లో కానీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్ ఎక్కడన్నా ఒక్కటి చూపితే మేము పేపర్ స్టేట్మెంట్కి వచ్చి చూపితే మీ అన్నమాటకు మేము కట్టుబడి ఉంటాం వెనుకబడిన వర్గాలు జగ్గిరెడ్డి గారు చెప్పారు ఇప్పుడే అఖిల భారత రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సమాఖ్య సమావేశం టీ డైరీ 2024 ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టీ చైర్మన్ సంపత్ కుమార్ స్వామి స్టేట్ ప్రెసిడెంట్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ 317 జీవో విషయంలో ఉద్యోగులందరూ ఏడుస్తున్నారని తదితర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగస్తులందరికీ కూడా ఫస్ట్ నాడు మా అందరికీ జీతాలు వచ్చేటట్టు చూడన్నా మేము వేరే పనులు చేసుకొని బతికే వాళ్ళం కాదు 30 రోజులు ప్రజల కోసమే మేము పనిచేసే వాళ్ళము మీకు 100% 1000% మీకు మేము సపోర్ట్గా ఉంటాము ఉద్యోగులము మా కడుపు నింపండి మీకు కావాల్సిన పని మేము చేసి పెడతాం అదేవిధంగా 317 జీవో అన్న అందరు ఏడుస్తున్నారు ప్రామిస్ చేసినావు రేవంత్ అన్న ఒక్కసారి మమ్మల్ని గుర్తుపెట్టుకో ఇది మాత్రమే తప్పకుండా వెంటనే చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్
కులమతాలకు అతీతంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు సల్లాబుద్దీన్ తెలిపారు. సౌత్ ఇండియా ముషాబుద్దీన్ ముస్లిం మైనారిటీ వారి ఆధ్వర్యంలో కడప జిల్లా పట్టణం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంఘకర్తలు అన్ని మతాలకు సంబంధించిన నాయకులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. उसमें आप शामिल होकर जो हमारी ड्यूटी है कॉन्स्टिट्यूशन को बचाना, इस ड्यूटी को हम अंजाम देंगे तो उस दस्तूर के तहत जो हमारा राइट होगा वो राइट हमें हासिल होगा। तो मैं बिला तफरीक मजहब व मिल्लत जॉइंट एक्शन कमेटी की तरफ से और मशाइख वेलफेयर एसोसिएशन की तरफ से तमाम लोगों को मदऊ करते हैं कि आप आए। इसमें हम लोग क्रिश्चियंस को भी बुला रहे हैं, हिंदू सब मिलके एक हमारी जो तहजीब है हिंदुस्तानी जिसमें हिंदू मुसलमान सिख ईसाई और उसके बाद सब मिलके जो रह रहे हैं, एक मोहब्बत का माहौल है। इस मोहब्बत के माहौल को परवान चढ़ाने के लिए और यहाँ पर अमन व अमान की बहाली के लिए हालात को बिल्कुल आइंदा मुस्तकबिल के आने वाले बेहतर और पुरअमन और मोहब्बत से भरे हुए माहौल को पैदा करने के लिए हम ये प्रोग्राम कर रहे हैं। सिविल कॉन्स्टिट्यूशन के तहत करते में मुनाफिद किया जा रहा है। तारीख 20/3 ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి మోచి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం పాల్గొన్నారు. కులగణన, ఎస్సీ ఉపకులాల సమస్యలు, ఎస్సీ ఉపకులాలను ఏ వర్గంలో చేర్చి జనాభా దామాషా ప్రకారం 7% రిజర్వేషన్స్ కేటాయించాలనే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల నాయకులు, ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధించడంలో కానీ చాలా చురుకుగా పోతున్నాం. ఈ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దళితుల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో మన ఉపకులాల సమస్య గురించి అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ఉపకులాల పెద్దలు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ అంతిమంగా మేము కోరుకుంటున్నది ఒకటే, మేమెంతో మాకంత జనాభా నిష్పత్తి ప్రకారం మా జాతుల వాటా ఎంతో మాకు తేల్చాలని చెప్పేసి, అది మా జాతుల హక్కు అని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి యువతలకు ఉద్యోగాలు లేకుండా చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని కడప టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడప పట్టణంలోని హరిత గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఓ నిరుద్యోగి కదలిరా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగాలు లేక యువత అంతా చెడుదారి తొక్కే అవకాశం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప మాధవిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సంపద సృష్టించిందో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకుపోయినాడో, ఐటీ రంగం వల్ల ఎంతమంది విద్యార్థులు కానీ, కుటుంబాలు కానీ, జీవితాలు కానీ, దేశంలో కానీ, విదేశాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ చదువు చెప్పించి అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మీరు అధికారంలోకి తీసుకురండి, మళ్ళీ ఆయనను చూడండి, మీ భవిష్యత్తు బంగారంగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకి కూడా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మై ఫస్ట్ ఓట్ ఈస్ టు సిబిఐ, మై ఫస్ట్ ఓట్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో 2024 నూతన క్యాలెండర్ను జర్నలిస్టు, ప్రముఖ మెజిషియన్ శ్యామల వేణు ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, జర్నలిస్టు రంగానికి కృషి చేస్తున్న మున్నూరు కాపు జర్నలిస్టులకు చేయూతను అందించాలని కోరారు. సంఘ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, వై వీరాంజనేయులు, గడ్డి శేఖర్, జర్నలిస్ట్ అరుణ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క జర్నలిస్ట్ ఫోరం యొక్క
క్యాలెండర్ ఆవిష్కరణ సభకి వచ్చాను. లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా 2018లో ఈ యొక్క సంస్థని అంటే జర్నలిస్టుల యొక్క కష్టసుఖాన్ని వాళ్ళ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ధర్మకర్తల సంఘం చైర్మన్ వెంకట్రావు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీనియర్ ట్రస్టీ పారిశ్రామికవేత్త నిమ్మ శంకర్ ఆరోపించారు. సోమాజిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో 14 లక్షల రూపాయలు ఉన్నాయని వాటి ఖర్చు వివరాలను వెల్లడించమంటే వివరాలు తెలపడం లేదని ఆరోపించారు. ఆయన ఒప్పుకోకుండా ఒక ముగ్గురిని వాళ్ళని ఎవరైతే కాంట్రిబ్యూషన్ లేదో అక్కడ సంఘానికి మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం రాజకోడుకు అటువంటి వాళ్ళని ముగ్గురిని తీసుకొని వాళ్ళు వెంబడి ఈయన ఆటలు ఆడుతారు. ఇది ఎంతకాలంగా జరుగుతుంది? ఇది ఒక 1 year. అంటే కొత్తగా తీసుకున్నారు. 6 months బ్యాక్ 6 నెలలు తీసుకున్నాడు. ఆ ముగ్గురు కాంట్రిబ్యూషన్ 0. వాళ్ళకి అసలు ఏ సంఘం గురించి కానీ ఏ గురించి 0. అంటే కొత్తగా తీసుకున్నారు ఆయననే తీసుకున్నాడు. మా సంబంధం లేకుండా ముగ్గురు తీసుకున్నాడు. మరి వాళ్ళు తీసుకోవడం చెల్లదు కదా? చెల్లదు లేకపోతే చెల్లదు కదా? చెల్లదంటే ఏం చేయాలి మీరు చెప్పండి. మీరు ఇప్పుడు చెల్లన ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒరిస్సా ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు మీదుగా హైదరాబాద్లో విక్రయించేందుకు వెళుతున్న సిఐ తెలిపారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఏపీ రిజిస్ట్రేషన్ బిల్లు పార్లమెంటులో అప్రజాస్వామ్యక పద్ధతిలో ఆమోదం జరిగి ఇవాళ్టికి 10 ఏళ్లు పూర్తయ్యాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఏపీ రిజిస్ట్రేషన్ బిల్లు పాస్ అవ్వలేదు అన్న విషయం లోక్సభ ప్రచురించిన డాక్యుమెంట్లోనే ఉంది అని ఆధారంతోనే కోర్టుకు వెళ్లామని అన్నారు. లోక్సభ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ చేసిన వ్యవహారం ప్రజాస్వామికి విరుద్ధంగా ఉందని అన్నారు. నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కుదరదని రిప్లై ఇచ్చారు. ఈయన దాని మీద ప్రివిలేజ్ కూడా మూవ్ చేశాడు. అలా అనడానికి హక్కుందా వాళ్ళకి? ఎంపీని నేను అడుగుతుంటే లేదని అంటారా? వాళ్ళు ప్రివిలేజ్ కూడా లెక్క చేయాలి. వైజాగ్లో నేను ముందు కూడా చెప్పాను, రమేష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అలాగా ఆర్టీఐ పెడుతూనే ఉంటాడు. ఆయన ఒకడు విజయవాడలో ఎనగంటి రవి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకడు వీళ్ళిద్దరూ ఆర్టీఐ పెడుతూనే ఉంటారు. పెట్టి వచ్చిన రిప్లై వచ్చేదాకా ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు చివరికి నీతి ఆయోగ్ వాడు ఆ వర్మకి పంపించాడు. వాళ్ళు రాసిందంట. ఆ లెటర్లో ఏం రాశారంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, క్లియర్గా చెప్పేశారు. రిసోర్స్ గ్యాప్ ఏదైతే యాక్ట్లో పెట్టారో 17,500 కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో వాటిలో పెన్షన్లకు ఇచ్చే డబ్బు, ఇన్సెంటివ్స్కి ఇచ్చే డబ్బు, జీతాలు పెంచిన డబ్బు, ఈ డబ్బు అంతా కూడా మనకి ఇవ్వాల్సిన పని లేదు, అది రిసోర్స్ గ్యాప్ కాదు అని పక్కన పెట్టి వీళ్ళు 17,000 కోట్లు అడిగితే వాళ్ళు 4,000 కోట్లు తగ్గించారు. అది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో రాశారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్న ఆంధ్రప్రదేశ్ గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. మన మామూలుగా పేకలు చేస్తే మనం గొడవ చేసింది ఏం వినపడాలి వాళ్ళకి. మనకి ఏదైనా చేస్తే పక్క వాళ్ళు ఏర్పడతారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్టు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్, కవిటి పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్, చెడు నడత కల వ్యక్తులందరికీ ఇచ్చాపురం సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో మెలగమని, మంచి ప్రవర్తన కలివారికి సీట్లు క్లోజ్ చేస్తామని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ప్రశాంతంగా జరుపుకోవాలని వారు సూచించారు. వ్యాపారం చేయడం, ఎన్నికల సమయంలో కానీ మామూలు రోజుల్లో కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, గొడవలు, అల్లర్లు సృష్టించడం చేయను. ఈ దినము నుండి మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాను. ఎటువంటి కేసులలో దూరను, గొడవలలో దూరను అని మనస్పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద పిచ్చి చేసేస్తే మాత్రం గట్టిగా ఉంటుంది. ప్యాకెట్ ఆడించడాలు, లేకపోతే ఇంకేదైనా సార్. విశాఖలో మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొణతాల నివాసంలో గంటకు పైగా పవన్ ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీపై మీడియాకు పవన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై కూలంకుషంగా మాట్లాడుకున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. కొణతాలతో సమావేశం మర్యాద పూర్వకమేనని పవన్ తెలిపారు. విశాఖ సాగర తీరంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న నీటితో తేలియాడే వంతెన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను జిల్లా మల్లికార్జున పరిశీలించారు. విక్టరీ అట్ సీకి సమీపంలో బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెనను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, వీఎంఆర్డీఏ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు నిర్వాహకులతో కలిసి కాసేపు బ్రిడ్జిపై నడిచి వెళ్లారు. లైట్ హౌస్ వ్యూ చాలా వాటర్ सर व्यवस्था రివర్స్ వెళ్తున్నప్పుడు రివర్స్ జరగాలి కనపడదు కదా రన్నింగ్ అయిందా. భాగ్యరెడ్డి వర్మ చరిత్రను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లో భాగ్యరెడ్డి వర్మ 85వ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మపై అనేక పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ చెప్పుకోవాలంటే చాలా ఉంది. పోయిన సంవత్సరం లెక్చర్ డెలివరీ చేసిన స్వరూపరాణి గారి ప్రసంగం చదివితే అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఉన్న ఒక్కొక్క వాక్యం కూడా ఒక్కొక్క పుస్తకంగా ఎలాబరేట్ చేయొచ్చు. ఆయన జీవితం 51 సంవత్సరాలకే ముగిసిపోయి ఉండవచ్చు. కానీ
దాంట్లో కొన్ని వందల సంవత్సరాల యాక్టివిటీ ఉంది. ఆయన అవుట్రీచ్ చాలా పెద్దది. ఆయన చేసిన కార్యకలాపాలు, కార్యరంగాలు, ఆయన ఇంటరాక్ట్ అయిన వ్యక్తి ఇవన్నీ చాలా పెద్దవి. వాటన్నిటి గురించి మనం అనేక గ్రంథాలు రాయాలి. మొత్తం వాటన్నిటికీ విడమర్చి రాయాలంటే అవన్నీ వాటిని తెలుసుకోవాలంటే చాలా పరిశోధన చేయాల్సి ఉంది, చాలా రాయవలసి ఉంది. నేను ఇవాళ దాని నుంచి ఒక కోణాన్ని తీసుకొని, చిన్న కోణమే కాదు పెద్ద కోణమే తీసుకొని భాగ్యరెడ్డి వర్మ గారిని హిస్టరీలో ఎట్లా లొకేట్ చేయాలి. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.